వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. వరల్డ్ క్రికెట్లో కొన్ని సిరీస్లు చాలా స్పెషల్. వీటి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వాటిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటి. ఇండియన్ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియాకు చెందిన ఎలన్ బోర్డర్ పేరుతో ఈ ద్వైపాక్షిక సిరీస్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పేరు పెట్టారు. ఇది ప్రపంచంలో క్రికెట్ అనే రెండు ప్రధాన దేశాలు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా శుక్రవారం నుంచి ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ట్రోఫీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996-97లో మొదటిసారి నిర్వహించారు. సిరీస్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 2023 నాటికి ఇండియా 10 సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవగా ఆస్ట్రేలియా 5 విజయాలు సాధించింది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. భారత్లో జరిగిన 9 సిరీస్లో 8 టీమిండియా గెలుచుకోగా ఆస్ట్రేలియాలో జరిగిన 7 సిరీస్లో ఆ దేశం 4 గెలిచింది. 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ నిలబెట్టుకుంది. గత ఏడాది జరిగిన సిరీస్లో 2-1 లీడ్తో ఇండియా గెలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి అంటే శుక్రవారం నుంచి జనవరి 7 వరకు జరుగుతుంది. ఈసారి జరిగే సిరీస్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. 1991-92 సిరీస్ తర్వాత తొలిసారిగా ఈ సిరీస్లో 4 టెస్టులకు బదులు 5 టెస్టులు నిర్వహిస్తారు. న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ వైట్ వాష్ తర్వాత టీమిండియా ఆడుతున్న సిరీస్ ఇదే. ఈ ఓటమి తర్వాత భారత్ వరుసగా 3వసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకునే అవకాశాలు దెబ్బతిన్నాయి. WTC 2023-25 సైకిల్ ఫైనల్కు వెళ్లాలంటే టీమిండియా ఆస్ట్రేలియాను 4-1తో ఓడించాలి. అందుకే ఈ సిరీస్లో సత్తా చాటి విమర్శకుల నోర్లు మూయించాలని కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరోవైపు గత 4 బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఈసారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఆ జట్టు ఉంది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారనుందని 2 దేశాల ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే ఇప్పటివరకు టీమిండియా ఆస్ట్రేలియాతో 52 టెస్టులు ఆడింది. వీటిలో 9 మాత్రమే గెలిచి 30 ఓడిపోయింది. అయితే ఈ 9 విజయాల్లో 4 గత 2 పర్యటనలోనివే కావడం విశేషం. ఇంతటితో ఈ కథనం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.